కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అకునూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తనకు అప్పులున్నాయని బంగారు ఆభరణాలు ఉన్న వృద్ధురాలపై కన్నేసింది ఓ కిలాడి లేడీ. బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలు గొంతు కోసి చనిపోయిందనుకుని బంగారంతో పరారైంది. ఆ కిలాడి లేడీ స్పృహ వచ్చాక తన కొడుకులకు ఫోన్ చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది వృద్ధురాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పాత్రికేయుల సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఒక్క నూతన రేషన్ కార్డు మంజూరు చేయలేదని, కనీసం దరఖాస్తు స్వీకరణ కూడా చేపట్టలేదని ఆయన అన్నారు. చింతకుంటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ పమ్మెల సత్పతి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులకు కాంట్రాక్టర్కు ఆదేశించారు. ధర్మపురి పట్టణంలో కొత్త రకం మోసానికి గురైన నేరెల గ్రామానికి చెందిన అయ్యోరి పోషవ పింఛన్ డబ్బులు ఇస్తానని చెప్పి సందులోకి తీసుకొని వెళ్లి నీ మెడలోని పుస్తల తాడు ఫోటో తీసుకొని ఇస్తాను ఇమ్మని అడిగిన మోసగాడు. పుస్తల తాడు తీసి ఇచ్చిన తర్వాత జిరాక్స్ సెంటర్కు వెళ్లి పెన్షన్ పేపర్లు తీసుకురమ్మని చెప్పగా జిరాక్స్ సెంటర్కు వెళ్లిన వృద్ధురాలు జిరాక్స్ సెంటర్ బంద్ ఉండడంతో తిరిగి వచ్చిన వృద్ధురాలు పుస్తల తాడు తీసుకున్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో తాను మోసపోయానని గుర్తించిన వృద్ధురాలు జరిగిన సంఘటన గురించి ధర్మపురి పోలీసులకు సమాచారం తెలపడంతో మోసగాన్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి సామాన్యుల సైతం ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరేపించిన స్వతంత్ర సమర యోధులు బాల గంగాధర్ తిలక్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని దివ్య స్మృతిని నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రమదానం కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.